అంతటా మీరు మోటార్ లాంచ్ చేసే అవకాశం ఉంటుంది, దయచేసి మీరు పంపండి. మీరు అన్నారు కదా మేడిగడ్డ మీరు రిపేర్ చేయమన్నామని. మీరు మేడిగడ్డ రిపేర్ చేయకున్నా పర్లేదు, కిందికి ఫ్లో వాటర్ పోతున్నా మంచి, రోజు ఒక 9 TMs నీళ్ళు పోయినా పర్లేదు, మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ మేడిగడ్డ రిపేర్ చేయకున్నా, మేడిగడ్డ కూడా వాటర్ అరేంజ్ చేయకున్నా కన్నెపల్లి పంపు కూడా ఫ్లో ఉన్నది. కన్నెపల్లి పంపు కూడా మోటార్ లాంచ్ చేయండి. అన్నారంలో నింపకండి. అన్నారం నింపితే భద్రాచలం కూలిపోతుంది అంటారు కదా, మునిగిపోతుంది అంటారు కదా. అన్నారంలో నింపవసరం లేదు. అన్నారంలో వేసుకుంటూ సుందిళ్లకు మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటూ సుందిళ్ళ నుంచి మీరు ఎల్లంపల్లి దాకా నీళ్ళు తీసుకురండి. ఇదక్కడ ఒక పని చేయండి, మేము మీ ఎంబడి వస్తాం. మీరు మమ్మల్ని అమ్మనండి, మేము వస్తాం. ఒకవేళ మీరు తప్పు చెప్తే గిట్ట ప్రజల ముందు మమ్మల్ని దోషిగా పెట్టండి. కానీ మీరు ఎల్లంపల్లికి మరియు కన్నెపల్లి పంపుకు మీ మంత్రుల బృందాన్ని పంపండి, ఇంజనీర్లను. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఈరోజు మిడ్మానేరు ఎండిపోయింది. మిడ్మానేరు ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు 2 రూట్లో వరదకాలంలో ఎన్నో స్లూస్ ఉన్నాయి, 100 స్లూస్ ఉన్నాయి. ఆ రైతాంగా మొత్తం కూడా రైతులు పంట వేసే పరిస్థితి లేదు. అక్కడ నుంచి మిడ్మానేరు నుంచి ఎల్ఎండికి వచ్చే నీళ్లు రాక ఎల్ఎండిలో ఇప్పుడు 5.3 TMCలు నీళ్లు ఉన్నాయి. అందులో 3 TMCలు మాత్రం డెడ్ స్టోరేజ్, అంటే ఉన్నది 2 TMCలే. ఇప్పటికీ బూస్టర్ పంపులు ఆన్ చేస్తున్నాం కరీంనగర్ నగరానికి. 15-20 రోజుల తర్వాత ఎవాపరేషన్ లాస్ వలన ఆ బూస్టర్ పంపులకు కూడా నీళ్ళు అందే పరిస్థితి లేదు. తాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది. జీవితంలో ఎప్పుడంగా ఈ జూలై మాసంలో డెడ్ స్టోరేజ్ రాలేదు. ఎప్పుడంగా మిడ్మానేరు ద్వారా నీళ్ళు వింపుదము. కానీ ఈరోజు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది, సాగునీరుకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు బేషాలు పోతున్నారు? ఎందుకు మా మీద కక్ష? కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని, మీకు ఎవరు సలహాలు ఇస్తుండ్రో, ఎవరు మీకు రాంగ్ డైరెక్షన్ ఇస్తుండ్రో ఇవన్నీ తప్పు. మీరు రండి, రేపు మీ బృందం ఒక హెలికాప్టర్స్కి రండి, మమ్మల్ని రమ్మనండి. కన్నెపల్లికల మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నది. దాన్ని ఇమ్మీడియట్గా మీరు అన్నారం నింపండి. అన్నారం కూలిపోదు, మా గ్యారంటీ. మేము కూడా సివిల్ ఇంజనీర్ చదువుకున్నాం. మేము అన్నారంలో 2 TMCలు నీళ్ళు వాగానే మీరు మళ్ళీ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది. సుందీల నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లికి అవకాశం ఉన్నది. ఎల్లంపల్లి నుంచి క్లియర్గా ఉన్నది, ఎక్కడ రిజర్వ్కి ఇబ్బంది లేదు. కాబట్టి ఎక్కడన్నా అన్నారంలో కూలిపోతే మేమే బాధ్యత వహిస్తాం. కాబట్టి ప్రజలకు, రైతులకు ఇబ్బంది చేయకండి. రైతాంగాన్ని మొగులకే చూస్తున్నారు, ఆకాశం వైపు చూస్తున్న వర్షం వస్తా అని. ఎల్లిలో ఉంటే చెప్పినా కూడా ఇప్పుడు రైతులు పంట వేసే పరిస్థితి లేదు. దయచేసి చెప్తున్నాను, బేసిజాలకు పోకండి. రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు, ప్రజలు ఇబ్బంది ఉన్నారు. మేము ఎండాకాలం మండు టెండాల్లో కరీంనగర్ నగరంలో కేటీ రామారావు గారు ఛాన్స్ చేశారు. కరీంనగర్ నగరంలో ప్రతిరోజు వాటర్ ఇచ్చిన ఏకైక కార్పొరేషన్, డైలీ వాటర్ పేరు మీద కరీంనగర్ నగరంలో మేము డైలీ వాటర్ ఇచ్చినాం. సౌత్ ఇండియాలోనే ప్రప్రథంగా కరీంనగర్ కార్పొరేషన్లో ఒక 5 డివిజన్లకు 24/7 అంటే 24 గంటల నీళ్ళు ఇచ్చినాం. ఎప్పుడు నల్ల ఇప్పితే అప్పుడు నల్ల వచ్చే విధంగా పైలట్ ప్రాజెక్ట్ చేసినాం 24/7. ఎందుకంటే సోర్స్ ఆఫ్ వాటర్ ఎల్ఎండిలో బాగుండే. కానీ ఈరోజు డైలీ వాటర్ వేయింది, 24/7 వేయింది. 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చి అది కూడా మడ్ వాటర్ ఇచ్చే పరిస్థితి వచ్చింది కరీంనగర్ నగరాన్ని. మా గొంతులు ఎండిపోతున్నాయి. మేము ఆవేదనతో మాట్లాడుతున్నాం, మా గొంతులు ఎండిపోతున్నాయి, మా పంటలు ఎండిపోతున్నాయి. మా పంటలను పండించే పరిస్థితి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా బేసిజాలకు పోకండి. మా రైతాంగాన్ని బాధలు చూసి ఇమ్మీడియట్గా మీ మంత్రుల బృందము మీరు వచ్చి కన్నెపల్లి విజిట్ చేసి అక్కడ నీళ్ళ అవకాశం ఉంటేనే మోటార్ లాంచ్ చేయండి. నీళ్ళ అవకాశం ఉన్నది, మీరు మోటార్ లాంచ్ చేసే అవకాశం ఉన్నది. ఎవరి మాట వినకుండ్రి. మేము శాసనసభలో అందరూ చెప్తున్నాము, ఒక్క స్విచ్ ఆన్ చేస్తే మా ఎల్ఎండి నీళ్ళు పడతాయి, ఒక స్విచ్ ఆన్ చేస్తే మా మిడ్మానర్ నీళ్ళు వస్తాయి. ఆ విధంగా ఆలోచించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రి బృందాన్ని కూడా మరొక్కసారి మరో దేవాదులే కాదు, మా ఎల్లంపల్లి, మా కన్నెపల్లి సందర్శించని చెప్పి మా యొక్క గౌరవ శాసనసభ బృందం మీ కాంగ్రెస్ పార్టీని మరియు మీ మంత్రుల్ని, ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకి ఇవాళ నేను మాతో పాటు గౌరవ శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఇవాళ రైతుల పక్షాన ప్రెస్ మీట్ పెట్టాలని ఇవాళ నిర్ణయించుకున్నాం.
ఇలా ప్రెస్ మీట్ మాట్లాడడానికి కారణం ఇలా చాలా కడుపు మంటతోని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. నేను హుజరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే రైతుల ఆవేదన చూసి, నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతుల ఆవేదన చూసి, వారి కడుపు మంట చూసి, ఇలా నీళ్లు రాకుంటే వెలవెలలాడిపోతుంటే ఇలా ఎంత ఇబ్బంది పడతా ఉంటే, ఇలా ఎట్లయితే హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడుతున్నారో ఇలా ఉత్తర తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఇలా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కడుపు మంటతోని మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం రైతుల పక్షాన. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఇలా 1,00,000 క్యూసెక్ ఆఫ్ నీళ్లు కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి పోతా ఉన్నాయి, సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. మీరు ఎందుకు ఎత్తుతలేరో జవాబు చెప్పండి. ఇలా కన్నపల్లి పంప్ హౌస్ నుంచి మీరు ఎత్తుతే అన్నారం బ్యారేజ్ నుంచి సుందిల్లా బ్యారేజు, సుందిల్లా నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి నందిమెడారం నుంచి మిడ్ మానేర్కి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పికి, అక్కడి నుంచి కింది డైవర్షన్కి, ఇటు మా కరీంనగర్ నుంచి హుజరాబాద్ మీద నుంచి అటు కోదాడ్ వరకు, ఆ మిడ్ మానేర్ జంక్షన్ కాబట్టి అక్కడి నుంచి ఇటు మెదక్ జిల్లాకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా ఇలా సముద్రంలో మీరు నీళ్లు ఎందుకు కలిపేస్తూ ఉన్నారు? తెలంగాణ రైతుల కడుపు ఎందుకు కొడుతున్నాడో ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న రైతాంగానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని నేను చెప్తా ఉన్నాను. ఇలా కేవలం నువ్వు మాట్లాడిన ఇన్ని రోజు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ఏవైతే అబద్ధాల ప్రచారం చేసినామో ఇలా రైతులకి తెలిసిపోతుందని ఇలా నువ్వు అది ఆన్ చేస్తలేవు. ఇలా రాజకీయాలు అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, రాజకీయాలు అవసరం లేదు. ఏమైనా రాజకీయాలు ఉంటే మళ్ళా ఎన్నికల కంటే 6 నెలల ముందు రాజకీయాలు చేసుకుందాం. కానీ వాళ్ళ రైతుల కడుపు మీద ఎందుకు కొడుతున్నావు అని మేము అడుగుతున్నాం. ఉత్తర తెలంగాణ రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళ కడుపు మీద మీరు ఎందుకు కొడుతూ ఉన్నారు? ఇలా రైతులు చేసిన తప్పేంటిది? కేవలం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓటేసి నేను కుర్చీ మీద కూర్చోబెట్టడమేనా ఇలా రైతులు చేసిన తప్పు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు, మీ బాధ అంతే ఏంది? ఇవాళ అక్కడ నీళ్ళు ఎత్తుతే ఆ నీళ్లు రైతులకి రేపు యూరియా బస్తాలు ఇవ్వాల్సి వస్తుంది. యూరియా బస్తాలు ఇచ్చి పంట వండిన తర్వాత ఆ పంటకు కొనాల్సి వస్తుంది. ఆ పంట కొనుగోలుతో పాటు 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా లొల్లేంది? నీళ్ళే ఇవ్వకపోతే అయిపోతుంది అని ఒక చిల్లర ఆలోచన ఇలా రేవంత్ రెడ్డి గారు చేయడం చాలా 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 బాధాకరం. ఇలా రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే నీళ్లు ఎత్తాలని మా తెలంగాణలో ఉన్న రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక రైతే ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందనేది ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇలా అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్, అంటే ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇలా కట్టింది కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి కేసీఆర్ గారికి